నన్ను అడిగితే నేనైతే పక్కా జగన్కే ఓటేసా. నాలాంటి వాళ్ళు 100 మంది అట్లా వెళ్ళి అడగండి, దాంట్లో 60 మంది జగన్కే వేసానంటారు. మరి వీళ్ళకి ఎలాగా మనుషులను మించి మెజార్టీలు వచ్చేసినా మరి మనకైతే తెలియదు. పాపం పుణ్యం దేవుడికి తెలియాలి, లేదంటే మన మోడీ గారికి తెలియాలి, లేదు మంచి మీడియేటర్ చేస్తాడు, ఎక్కడ చదువుతాడో ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో తెలియని పవన్ కళ్యాణ్ అన్నకన్నా తెలియాలని వీళ్ళ ముగ్గురికే తెలియాలి. వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి వ్యతిరేకత ఏం చేశాడు? వ్యతిరేకత రావడానికి ఎవడు జేబు తెంగాడా, ఆస్తులు తెంగాడా, లేదా జనాన్ని డబ్బు పంచలేదా? ఏం చేయలేదని వ్యతిరేకత వచ్చింది. ఆయన చెప్పిన నవరత్నాలు అలా చేశాడు, పాటించాడు, ఎందుకు వ్యతిరేకత వచ్చింది? మొత్తం అవినీతి పాలన చేశారు, మొత్తం బటన్ నొక్కాడు. ఇప్పుడు అన్న బటను నేను నొక్కలేనా అన్నాడు. ఆయన ఏ బటన్ నొక్కుతాడో మరి మనకు తెలియదు కదా. ఆ బటన్ నొక్కలేడు ఆయన, ఎందుకంటే వయసు అయిపోయింది. ఏం పట్టుకుని నొక్కుతాడు? నొక్కే ఓపిక లేదు ఆయనకి. ఈయన నొక్కాడు, చేశాడు, ఓకేనా. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు త్వరగానే రావాలి, త్వరగా వస్తే కూటమి ప్రభుత్వానికి అడ్డదించడానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారంటారు. ఏంటి మీరేం చెప్తారు? అర్థం కాలేదన్నా. అది అసలు దింపాల్సిన అవసరం లేదన్నా. మన కర్మ కొద్ది ఇంకో 4 ఏళ్ళు బరాయిస్తే ఆటోమేటిక్గా అదే గాల్లో కలిసిపోద్ది. దానికి మళ్ళీ పుట్టుపూర్వతాలు ఉండక గాల్లో కలిసిపోవడం అదే కాదు. అది ఏమైందో కూడా తెలియదు ఆ పార్టీ కూడా. జగన్ దెబ్బకి ఈసారికి జగన్ కాదు జనాల దెబ్బకి ఆ పార్టీ నాశనం అయిపోద్ది, ఏముండదు అయిపోయింది. వైసీపీకి 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? మళ్ళీ వస్తుందని అలా అనుకున్నారా? 22 సీట్లు 23 సీట్లు వచ్చిన, ఒక్క సీటు గెలిచిన పవన్ కళ్యాణ్కి 22 వచ్చినాయి. మరి 11 గెలిచిన వాడికి 22 చెప్పిన ఉన్న సీట్లు కూడా సరిపో వాళ్ళు జీరో అవ్వడానికి. మీరు అనుకుంటున్నా మరి వైసీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం కూడా రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు, క్రమంగా బలం తగ్గిపోతుంది కదా అన్న. బలం అనేది పక్కన ఉన్న వాళ్ళతో రాదు, బలం అనేది మనలో ఉంటుంది. మనల్ని చూసి పక్కనోడు వస్తేనే వాడికి ధైర్యం. అది బలం అనేది మాలోనే ఉంటుంది, జగన్లోనే ఉంటుంది బలం. వాడిని చూసే పక్కన వాళ్ళు అండ కోసం వస్తారు. అండలేని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకో బలం ఎక్కడికి పోదు, బలంగానే ఉంటుంది, బలగం వస్తుంది వెనక, అంతే. జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు. 2 సంవత్సరాలు కరోనాలో చేసిన మొగోడు ఇంతవరకు ఆల్ ఇండియాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవడు చేయలేదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఆయనంటే సీఎం అంటే ఆయనకు 170, ఈసారి 175 వస్తాయి. 250, 210 పెంచినా ఆయనే ముఖ్యమంత్రి ఈసారి. మరి 2024లో 11 సీట్లుగా పడిపోయింది కదా, అప్పుడు కూడా అది అంతా మోసం సార్, అది మోసం దగా. మనకి ఇంటికి వచ్చే రేషన్ డోర్ డెలివరీ వ్యాన్ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏం చెప్తారు? రద్దు చేయడం మంచిదంటారా, ఉంచుకో మంచిదంటారా? ఉంచాలి కానీ ఆడవాళ్ళు ముసలి వెళ్ళి తెచ్చుకుంటారా? చెప్పండి ఒక మాట. ఎవరన్నా కానీ ఇప్పుడు మనం కానీ మేము వెళ్ళి తెచ్చుకుంటాము, ముసలి ఎక్కడ తెచ్చుకుంటారు? రేషన్ బియ్యము అది తేడా. అది ఏంటంటే ఈ గవర్నమెంట్ నడుస్తుంది, నడపండి. ఏం చేత ఇంకా 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకుంటేదండి? ఏం చేశారండి? ఎలా అనుకుంటేదండి? ఆడవాళ్ళకి అమ్మఒడి 1500 వేస్తానంటే ఏది వేసాడు? ఏమి వేసేది? సంవత్సరం ఒక్కొక్క ఆడ మనిషికి వచ్చి 20,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన వేస్తే వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి. ఏం సెటిల్మెంట్ ఏం లేదు, ఆ రాజధాని కట్టుకుంటున్నా ఆయన చెప్పి కట్టాడు అక్కడ మౌలి. ఆ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన ఏమో డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఆయన ఏం మాట్లాడటం లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని, ఆయన ఏం మాట్లాడటం లేదు. ఆయన హెలికాప్టర్లో తిరుగుతుండు కానీ ఏం మాట్లాడటం లేదు. మరి మీ అభిమాని డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఏం చెప్తారు? ఏం చేద్దాం, ఆయన సార్ గారికి చెప్పామంటే ఆయన ఏం పట్టించుకోవటం లేదు సార్ గారు. వైసీపీ పని అయిపోయింది అనుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది, పొరపాటు అవుతుంది. ఎందుకని 40% ఓటు బ్యాంక్ అనేది వైసీపీకి ఎక్కడికి పోలేదు. ప్రజల ఆదరణ అభిమానానికి 40% ఉన్నటువంటి ఓటింగే ఉదాహరణ. అలా అనుకుంటే 2004లో 2009లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పీపుల్స్ మ్యాండేట్తో గెలవలేదా ఇండి? అలాగే 2019లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ గెలవలేదా? అందువల్ల ఏంటంటే ఇవాళ ఓడిపోయినంత మాత్రాన వైసీపీ పని అయిపోయింది అనుకోవటం కేవలం అపోహ, కేవలం మూర్ఖత్వం మాత్రమే. మళ్ళీ ఏ రకంగా పడిందో ఆ రకంగా లేచే ఏంటి సత్తా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. పడిన చోటే లేచి చూపించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటండి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల యొక్క పేర్లు మార్చడం అనేది సహజంగా జరిగే చర్యే. ఇంటి పోయినసారి వైఎస్ఆర్ భరోసా అన్నారు, ఇవాళ వాళ్ళ నాయకుడు కాబట్టి ఎన్టీఆర్ భరోసా అంటున్నారు. పథకాల పేర్లు ఏ మార్చినా సరే ఇది గతంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలని కొనసాగించడం అనేది శుభపరిణామం. ఇప్పుడు బాబు గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే ప్రజలకు మంచి జరగాలి, అది జగన్మోహన్ రెడ్డి గారే ఆదర్శం ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలకి. అలాగే ఏంటంటే
ఇది రాజశేఖర రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాల యొక్క సృష్టికర్త. అందువల్ల ఏంటంటే బాబు గారు వచ్చినా ఎవరు వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని కొనసాగించడం, పథకాల పేర్లు మార్చినంత మాత్రం ఇబ్బంది ఏమీ లేదండి. ప్రజలకు మంచి జరిగే రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను కొనసాగించడం అనేది శుభపరిణామంగానే చూస్తున్నాం. ఇప్పుడు జగన్కి చిన్న మెదడు చితికింది, వయసు రాలేదు, అది రాలేదు, ఇది జగన్ని తిడుతున్నారు. మంత్రులు తిట్టినాయి, ఎవరైనా తిట్టినాయి, ప్రభుత్వం ఎవరైనా కానీ ఒకళ్ళొకళ్ళు ముట్టుకోకూడదు. కొత్త వేళ్ళని తెచ్చి అసలు ఈ వేళ్ళని ముట్టుకోకూడదు కదా. ముట్టుకోకుండా కొత్త వేళ్ళని తెచ్చేసి ఇప్పుడు సచివాలయాలకు తీసేసేసి అన్న క్యాంటీన్లు పెట్టారు. అట్లాగే వేళ్ళని కూడా కొత్తవి తెచ్చి లైన్ వదిలితే అప్పుడు బాగుండే, జనం మెచ్చుకునేవాళ్ళు. జనాలకి తెలీదా? అవన్నీ కరెక్ట్ అయిన మాటలేనండి. ఏ ఛానల్ అయినా కానీ ఏదన్నా రాజు కానీ లేకపోతే ఇంకోటి ఏదన్నా చేయని ఎట్టన్నా చేయని అవి ఉన్నట్టు చెప్పాలి, ఉన్నట్టు చేసుకుంటూ పోవాలండి. లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా. ఇప్పుడే బురద లేదు, ఇక్కడ బురద తీసి నీ మీద వేసానంటే అది కుదిరిద్దండి, కుదరదుగా. అక్కడ బురద ఏది? బురద ఉండాలిగా నీ మీద వేసానంటే ఆయనకు రుజువు లేకుండా ఇవన్నీ చెప్పుకునే కాదండి. ఉన్నట్టు మీడియా వాళ్ళు రాయాలి, ఉన్నట్టు చెప్పాలి. అది మొన్న మా పిల్లలు భోజనానికి వెళ్ళారు అన్న క్యాంటీన్కి వెళ్తే టోకెన్ల ప్రకారం ఇచ్చారంట. టోకెన్ల ఇప్పుడు 20 మంది వచ్చారు, వెనకమాల 20 మంది ఉన్నారు. 20 మంది తినేళ్ళాక మళ్ళీ 20 మంది అంట లోపలికి. ఇప్పుడు ముసలాం ముతుకోళ్ళు అన్నీ వేస్తుంది కదా, ఇక్కడ నుంచోవాలి పిల్లలైనా. అది 20 మంది తిని వెళ్ళిపోయినాక అవి ఏమి వేస్తున్నారండి పొద్దున్నే. అదేంటి మనం ఇదివరకు చిన్నప్పుడు గీతలు వేసేవాళ్ళం మట్టిగూడు, అట్టా ఉండేయండి ఈ ఇడ్లీలు అవి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఏ నాయకుడిని ఏ అధికారిని వదిలిపెట్టేది లేదు, 7 సంవత్సరాలు దాటైనా సరే తీసుకొస్తామని చెప్పడం కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా? అయ్యా ఇంత మటు మనం ఎన్నో చూసాం, ఆయన చేసినటువంటి ఇవి కూడా ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం. అయితే ఏమైంది? ప్రజలు ఏంటి తీర్పు ఇచ్చారు కదా మనకు ఒక తీర్పు, అదనేది జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. నేను రౌడీజానికి వెళ్తాను అంటే ఏ మట్టిని కూడా ఎవరు, ఏ సంస్థ కూడా, ఏ సంఘం కూడా, ఏ ప్రజలు కూడా మెత్తరు కదా. అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అయ్యా ఈసారి కార్యకర్తలతో పక్కపేటేస్తాను, వారికి అండగా ఉంటాను. అయ్యా ఏం పెట్టలేదన్నా నువ్వు సరైన మార్గంలో ప్రజలను నడిపించుకుంటే నీకు ఏ కార్యకర్తలే కాదు, అసలు ప్రజలే నేను గెలిపిస్తారనేది మా ఆశ. ఒకప్పుడు వేసాం, గెలిపించాం, చేసాం, చూసాం అనేది నా యొక్క ఇది. ఈసారి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరైనా అనుకుంటాం కదండి, పశుపక్షంలో ఉండా ఇంకో దాంట్లో ఉండా మళ్ళీ మనం అధికారం రావాలని మనకు కావాలని ఆశపడతాం కదా. రాజకీయ నాయకులు అనేది అంతే కదా ఎవరైనా. అయితే మనం చేసే పనులు బట్టే మనకు పనికొస్తాననేది నా అభిప్రాయం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎన్నో చేశారు, ఆయన బాగా పైకి తీసుకెళ్ళారు. అలా మీరు కూడా తీసుకెళ్ళినట్టే ప్రజల్లో ఇన్ఫర్మేషన్ పోయేది కాదు కదా అనేది నా బాధ. మీరు కూడా పేర్లు రాసుకోండి, ఏ బుక్లో రాసుకుంటారో మీ బుక్లో రాసుకోండి, పెట్టేదే లేదని చెప్పేసి కూడా అంటున్నారు. అయ్యా ఏ పుస్తకాలు రాసుకున్నా ఎన్ని రాసుకున్నా కోర్టులు అనేవి ఉన్నాయి, న్యాయస్థానాలు అనేవి ఉన్నాయి. వాటిని మించి మనం ఎవరం ఏమి వెళ్ళలేం కదా.